మనం చెప్పండి ఒక కాలేజ్ కొలిస్తే నేను 10 కాలేజీలు కడతా అంటున్నాడు. మరి ఎట్లా కడతాడు? నిజంగా పట్టా భూమి వాళ్ళ సొంత భూమిలో కడతాడా? లేకుంటే ఇట్లాంటి కబ్జాలు చేసే ఫాతిమా కాలేజ్ లాంటిది ఇంకో 10 కాలేజీలు కడతా అనుకుంటారు సార్? హైదరాబాద్ వాళ్ళు అయ్యా జాగిర్ అనుకుంటున్నట్టున్నాడు ఓవైసీ. ఒకప్పుడు ఉండేనేమో రజాకార్ల కాలం, కానీ ఇవాళ ప్రత్యక్షంగా చూడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారంతోన ఎంఐఎం పార్టీ రెచ్చిపోతుంది. ఇక్కడ మీకు అంత ధైర్యం ఎడికలు వచ్చింది. అదే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే ఇలాంటివి ఈ పార్టీకి తెలంగాణ మొత్తం కూడా వీళ్ళు అగ్నిగోళం చేసేటోళ్ళు. కానీ అదే ఓవైసీ మాత్రం ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా ఎట్లాంటి స్టేట్మెంట్ అయినా ఏనానికి అని చెప్పేసి వీళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు అనమాట. అంటే ఇంక్లూడింగ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసుకోండి, మీరు పిల్లలకు వితౌట్ పర్మిషన్ లేకుండా మీ యొక్క కాలేజీలను రన్ చేసుకోండి, స్కూళ్ళను రన్ చేసుకోండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను తీసుకుపోయి వేరే స్కూళ్ళలో ఎగ్జామ్స్ రాపియండి, మాకేం పర్వాలేదు, కానీ మాకు మా ఓట్లు మాత్రమే ముఖ్యం, మా యొక్క ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళ యొక్క ఓట్లు మాత్రమే మాకు ముఖ్యమైన ఒక ధోరణిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నారు. అదే ఎలక్షన్ ప్రచారంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి స్వయంగా సీఎం చెప్పాడు. అంటే ఆ అండదండలతోటి ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. 100% అండి. ఎందుకంటే రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు, ఆయన నామకరణం చేసుకున్నాడు. కాబట్టి ఇవాళ మేము రేవంత్ ఉద్దీన్ మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి కాదు, ఆయన పేరు మార్చుకున్నాడు. ఆయన రేవంత్ ఉద్దీన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఎంఐఎంతో సహకారం తీసుకున్నాడో ఆ రోజు నుంచి కూడా పూర్తిగా ఎంఐఎం తొత్తుగా మారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సల్కం చెరువులో ఉన్నటువంటి ఆ ఫాతిమా కాలేజీని కూలగొట్టడానికి వెనకాడుతున్నారు. భయం మొదలైంది వాళ్ళకు. అంటే ఎంఐఎం ఎక్కడ మా మైనారిటీ సోదరులు మమ్మల్ని కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారు అని చెప్పేసి అని, మాకెక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పేసి అని, మా యొక్క మళ్ళీ ఈ ఓటు బ్యాంకును మేము ఎట్లా కాపాడుకోవాలి అన్న ఒక్కటే దరిద్రమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీది, అదే వాళ్ళని కాపాడుతుందని. ఇవాళ హైడ్రా రంగనాథ్ గారు పేదల ఇండ్లను ఊలగొట్టినటువంటి విషయంలో ఎట్లాంటి నోటీసులు అవసరం లేదు. ఆయనకు రాత్రికి రాత్రి సొంతంగా కట్టుకున్న ఇళ్లను విత్ పర్మిషన్తో తీసుకున్నటువంటి ఇళ్లను, బఫర్ జోన్లో లేనటువంటి ఇళ్లను మొత్తం కూడా కూలగొట్టిండ్రు కదా మీరు. మరి ఇవాళ హైడ్రా రంగనాథ్కి ఏమైనా సిగ్గుశరం ఉంటే, ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, నిజంగా నువ్వు ఒకవేళ ఒక ఆఫీసర్ అయి ఉంటే, ఒకవేళ నీకు నిజంగా చట్టం గురించి తెలిసే ఉంటే వెంటనే ఫాతిమా కాలేజీని కూలగొట్టకపోతే మాత్రం బుల్డోజర్ తీసుకొచ్చి మేము కూలగొడతాం బరాబర్. ఎందుకంటే వితౌట్ పర్మిషన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవి ఉండొద్దు అనుకున్నప్పుడు అది నీ సొంత వాడివైనా సరే నువ్వు కూలగొడతా అని చెప్పేసి అని చెప్పినప్పుడు మరి నువ్వు ఖచ్చితంగా కూలగొట్టాలి. 1 year అయింది, ఇంకా ఏం చేస్తున్నారు మరి మీరు? అంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ విద్యా సంవత్సరం కూడా ఆగిపోతుంది అని చెప్పేసి మేము ఆగుతున్నామని చెప్పేసి కూడా గతంలో రంగనాథ్ గారు చెప్పడం. ఎన్ని అకాడమిక్ ఇయర్లు ఆగుతారు? పోయినసారి అదే మాట చెప్పారు, ఇవాళ కూడా అదే మాట చెప్తారా మీరు? మరి ఇవాళ కూడా అదే మాట చెప్తున్నాం మేము అని అంటే రంగనాథ్ గారు ఈ యొక్క పార్టీ ఈ యొక్క పోస్ట్కి ఆయన అర్హుడు కాదు, వెంటనే రాజీనామా చేయాలి. ఆయన ముందు రాజీనామా ఇచ్చి నేను చేయలేను, నాకు చేత కాదు, నేను ఓవైసీ మీద కానీ లేకపోతే వాళ్ళ అన్నదమ్ముల మీద నేను పోటీ చేయలేను, నేను వాళ్ళను అంటే వాళ్ళని ఎదుర్కొని నేను నిలబడలేను అని చెప్పేసి అని ఒక్కటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకోండి మీరు ఆ బాధ్యత నుంచి. అవసరం లేదు ఇట్లాంటి చేత కానీ దద్దమ్మ ప్రభుత్వంలో, ఇట్లాంటి చేత కానీ అధికారుల పాలనలో తెలంగాణ ప్రజలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రజలకు అంతకంటే కర్మ పట్టలేదు. ఎందుకంటే మీకు గాంధీ సరోవర్ కోసం అని చెప్పేసి అని మీరు అపార్ట్మెంట్లను కూలగొడతారు, ఇక్కడ ఉన్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి అని మీరు పేదల ఇళ్ళని కూలగొట్టినప్పుడు ఇలా అంటే బడాబాబు మా యొక్క రేపు ఎన్నికలు జరిగితే మాకు అంతా కూడా హైదరాబాద్ సిటీని మొత్తం వాళ్ళు అప్పచెప్తారు మాకు అని చెప్పేసి అని మీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇవాళ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ సపోర్ట్ చేసి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఈ యొక్క హైదరాబాద్ని మొత్తం కూడా 3 కమిషనరేట్లుగా కింద విడదీయడానికి కారణం కూడా ఇదే. ఎందుకనంటే రేపు జరగబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల జిహెచ్ఎంసీని మొత్తాన్ని కూడా ఓవైసీ చేతిలో పెట్టడానికి సిద్ధపడిండ్రు. కాబట్టి 3 కమిషనరేట్లు చేసిండు, మిగతా 2 మేము చూసుకోవచ్చు, మాకు ఎవరు గెలిచిన ప్రాబ్లం లేదు. కానీ హైదరాబాద్ ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ మా బాలాపూర్ ఏరియాలో ఉన్నటువంటి రోహింగ్యాలు మొత్తం మేము అడిగి పోవద్దు, వీళ్ళకి ఏడికి పోవద్దు. బంగ్లాదేశీలు ఉండాలి, రోహింగ్యాలు ఉండాలి, మయన్మారీ వాళ్ళు ఉండాలి వీళ్ళకు. కానీ అదే బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మాత్రం వీళ్ళు ఇష్టమైనట్టుగా మాట్లాడి మార్వాడి గో బ్యాక్ అంటారు, గుజరాతీ గో బ్యాక్ అంటారు, లేకపోతే మధ్యప్రదేశ్ గో బ్యాక్ అంటారు, లేకపోతే ఇంకేదైనా మాట్లాడతారు. కానీ అదే రోహింగ్యాలని మాత్రం పంపించడానికి వీళ్ళకు చేతులు రాదు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంక్ పోతుంది, ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ అనేది తగ్గిపోవడానికి కారణం అవుతుంది అని చెప్పేసి అని ఇలా వాళ్ళు ఖచ్చితంగా జిహెచ్ఎంసీని విడదీసి ఆ జిహెచ్ఎంసీని మొత్తం కూడా బంగారుపాలెంలో ఓవైసీ చేతిలో పెట్టడానికి సిద్ధపడిండ్రు వాళ్ళు. అంటే ఒక జిహెచ్ఎంసీ ఇస్తే స్టేట్ మొత్తం వల్ల మా హ్యాండ్ ఓవర్లోకి వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండ్ ఉంది అనుకోవచ్చా? జిహెచ్ఎంసీకి స్టేట్ మొత్తం అంటే ఇప్పుడు హ్యాండ్ ఓవర్లో ఎక్కడ ఉందండి వీళ్ళ చేతిలో? మాకున్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు, మా దగ్గర 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి వీళ్ళ చేతిలో ఉన్నట్టు ఎట్లా అనుకుంటాం మనము? మా దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి
ఉన్నంత మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రం రాష్ట్రం మొత్తం నీ చేతిలో ఉన్నట్టు కాదు. అప్పుడు మొత్తం కూడా 36 జిల్లాలు మొత్తం వీళ్ళ చేతిలోనే ఉండాలి ఆ లెక్కన. అంటే ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీ కమిషనరేట్ వీళ్ళకి ఇచ్చేస్తే స్టేట్లో ఉన్న ముస్లింలందరూ మాకు ఓట్లు వేస్తారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తారనే ఒక ఆలోచనతోటి ఇదంతా చేస్తారు అనుకోవచ్చు. వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, కానీ ఉన్నటువంటి ఈ యొక్క కమిషనరేట్ అంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఓటేస్తే మిగతా ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడే వచ్చి ఓటేస్తారు అనుకుంటే అది మూర్ఖత్వం. వాస్తవాన్ని చెప్పాలంటే అట్లా అనుకుంటే కరీంనగర్లో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా మీకే ఓటేసి ఉండాలి లెక్కన. మరి ఇప్పుడు వేరే దగ్గర కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీలు ఇతర పార్టీలు బీజేపీ కానివ్వండి లేకుంటే బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ముస్లిమ్స్ అందరూ కూడా మరి మీకే ఓట్లు వేయాలి కదా మరి లెక్కన. మరి హైదరాబాద్లో ఉన్న ముస్లిమ్స్ అందరూ మీకే ఓట్లు వేస్తారని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటున్నారు అసలుకి? భారతీయ జనతా పార్టీగా ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, అక్రమ కట్టడాలని ఏదైతే మీరు హైడ్రాను మీరు ఎందుకు స్టార్ట్ చేసిండ్రు, అక్రమ కట్టడాలను తొలగించడానికి, మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయడానికి, బఫర్ జోన్లో ఏమైనా ఉంటే వాటిని తీసేయడానికి అని చెప్పేసి మీరు ప్లాన్ చేసిండ్రు. మరి ఆ విషయంలో ఫాతిమా కాలేజీ సరకం చెరువు మధ్యలో కట్టిరు, మరి దాన్ని ఎప్పుడు కూలగొడుతున్నారు అని చెప్పేసి మా ప్రశ్న. చివరికి హైకోర్టు కూడా ఈ విషయం పైన అడుగుతా కూడా మీరు ఇవాళ వరకు హైడ్రా రంగనాథ్ గారు ఒక్క విషయం పైన కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు ఈ విషయం పైన. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే అడుగుతాం, ఇవాళ మీరు జోక్యం చేసుకొని ఆ ఫాతిమా కాలేజీని కూలగొట్టకపోతే మాత్రం రేపటి ఎల్లుండిలో భారతీయ జనతా పార్టీని బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొడతాం. మరి బరాబర్ పాత బస్సులో కూడా గతంలో హైడ్రా కూల్చివేతలు చేసినప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ వచ్చి కూడా అధికారులను నెట్టివేయడం, తిట్టడం, అక్కడ నుంచి వాళ్ళని నిలగొట్టడం కూడా జరిగింది సార్. చెప్తున్నా కదా, పాత బస్తీని జిహెచ్ఎంసీని మొత్తం కూడా వాళ్ళ చేతిలో పెట్టడానికి అని చెప్పేసి సిద్ధపడింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నీచ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో మైనారిటీ ఓట్ల కోసం వీళ్ళు ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా చూసినాము, వాళ్ళ నాయనమ్మ చేసింది అదే పని, వాళ్ళ తాత చేసింది అదే పని, వాళ్ళ ముత్తాత చేసింది అదే పని. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అరాచకాలకు అడ్డు లేకుండా పోతుంది. మరి ఇవాళ హైడ్రా రంగనాథ్ గారు మరి ఎందుకు స్పందిస్తలేరు అన్నది మా యొక్క ప్రశ్న. మరి దానిపైన పొన్నం ప్రభాకర్ మాట్లాడతారా లేకపోతే చివరికి సీఎం గారే మాట్లాడతారా అన్నది వాళ్ళు నిర్ణయించుకొని చెప్పాలి. లేదు అని అంటే మాత్రం ఈ యొక్క ప్రశ్నలు ఇక్కడనే ఆగవు. ఈ రోజు నుంచి మేము ప్రతిరోజు ఫాతిమా కాలేజ్ గురించి గుర్తు చేస్తూనే ఉంటాం, వాళ్ళకి ప్రతిరోజు రిమైండింగ్ జరుగుతూనే ఉంటుంది. మీరు ఇక్కడ అంటిరాన్లే మొత్తం ఫాతిమా కాలేజీని కూలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులందరినీ కూడా మీరు బంగ్లాదేశ్, మయన్మార్ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే అంతవరకు కూడా ప్రతిరోజు ప్రతి నిమిషము కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము గుర్తు చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా జరుగుతుంది. కొన్ని ఏరియాలలో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి కూడా దాంట్లోనే ఫామ్లు ఇస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళు కూడా ఫామ్లు నింపేస్తున్నారని చెప్పేసి కూడా బయట ప్రచారంలో ఉంది. ఎస్ఐఆర్ పారదర్శకంగా జరుగుతలేదు అని చెప్పేసి మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎందుకంటే మేము గ్రౌండ్లో చూస్తున్నాం పరిస్థితి ఏంటిది అన్నది. కొన్ని దగ్గరలో మాత్రం ప్రాపర్గా జరుగుతూ ఉంటే కొన్ని దగ్గరలో మాత్రం జరుగుతలేదు. ఈ విషయంలో ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో అస్సలకి జరగడం లేదు. ఎందుకంటే వాళ్ళ ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క పని ఏదైతే ఉందో దీన్ని కేంద్రం కూడా గమనిస్తుంది ఖచ్చితంగా. మేము ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా గమనిస్తుంది. దానిపైన ఖచ్చితంగా మేము రేపో మాపో మాత్రం ఈ విషయం పైన కూడా మేము 100% మేము ఈసీ కన్నా కంప్లైంట్ చేస్తాం, లేకపోతే ఇంకేదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎస్ఐఆర్ పారదర్శకంగా జరిగితే మాత్రమే ఇక్కడ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తేనే ఎస్ఐఆర్ జరుగుతుంది. లేదు ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తే కాదు ఇది. ఎందుకంటే ఏ ఎన్నిక జరగాలన్నా కూడా పారదర్శకంగా ఎన్నికలు జరగాలి అని అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ముఖ్యమైనటువంటి అంశము. ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాకపోతే మాత్రం తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు పాలకపక్షమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే బీజేపీ వాళ్ళు కావాలని కొన్ని ఓట్లు తొలగిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అవగాహన లేని మాటలు, ఎస్ఐఆర్ అంటే తెలియని విషయాలు, తెలియని వాళ్ళు ఇట్లాంటి పరికి వాళ్ళ మాటలు మాట్లాడతారు. ఎవ్వరికి ఇక్కడ తొలగించేటటువంటి అవసరం లేదు, తొలగించేటటువంటి ఆస్కారమే లేదు. ఎందుకనంటే మనకి ఇచ్చేటటువంటి ఎన్యూమరేషన్ ఫామ్లోనే మనకు ఒక కోడ్తోనే వస్తుంది, మనకు సపరేట్ కోడ్ ఉంది. ఆ కోడ్ని మనం స్కాన్ చేస్తేనే కదా ఎస్ఐఆర్ వెబ్సైట్లోకి పోయేది. అది మరి లేకపోతే మనము ఇంటికి వెళ్ళి బిఎల్ఓ తీసుకెళ్ళి ఫామ్ ఇచ్చి వాళ్ళతో సంతకం పెట్టించుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఫామ్ కలెక్ట్ చేసుకొని వచ్చి సబ్మిట్ చేస్తేనే ఎస్ఐఆర్ పూర్తి అవుతుంది. మరి ఎక్కడ మనము ఎంట్రీ చేయిస్తున్నామని చెప్పేసి అని అనుకుంటున్నారు వీళ్ళు. ఎవరికైనా కూడా ఒక 3 దగ్గరలోనో లేకుంటే 2 దగ్గరలోనో అంతకంటే ఎక్కువనో ఉంటాయి ఓట్లు ఒకవేళ ఉండింటే ఆ ఓట్లను తీసేటటువంటి ప్రక్రియ ఇది.
అంతే తప్పితే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఏదో లాభం జరుగుతుందనో లేకుంటే మాకేదో జరుగుతుంది మేమేదో రేపు గెలుస్తామనో దాని గురించి కాదు జరుగుతున్నది. కాబట్టి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ జరుగుతుంది, పారదర్శకంగా జరగాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి కూడా బిఎల్ఓ పోవాలి. బిఎల్ఓతో పాటు అందుకనే కదా ముగ్గురు ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీల వాళ్ళను ఆ బిఎల్ఓతో పాటు వెళ్ళండి అని చెప్పేసి బిఎల్ఏ టూలుగా వాళ్ళని నియమించారు. మరి మీరు పోకుండా మమ్మల్ని మా కేంద్రం మీద మీరు అనవసరంగా దుమ్మెత్తి పోస్తామనంటే చాతకంతరం. అది మీ చాతకాంతరాన్ని మా మీద రుద్దకండి. మేము బరాబర్ పనిచేస్తున్నాం, కింద క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బిఎల్ఏ టూలు ఎవరైతే నియమించిండో వాళ్ళు నియమితంగా ప్రతిరోజు బిఎల్ఓతో కలిసి వెళ్తున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి మీకు చాతనైతే మీరు కూడా పోండి. మిమ్మల్ని కలిసామనే అంటున్నాం, మేము ఒక్కరం చేసుకుంటామని మేము మాట్లాడతలేము. కాబట్టి మీకు చాతనైతే మీరు కూడా రండి, మీరు టైం ఇవ్వండి. మీ యొక్క ఓట్లు సపోజ్ మీరేదో మా ఓట్లు పోతున్నాయి అనుకుంటున్నారు కదా, మీ ఓట్లు కూడా మీరు ఓకుండా కాపాడుకోవాలంటే మీరు ఖచ్చితంగా రావాలి మరి ఆ విషయం పైన. కాబట్టి క్షేత్రస్థాయిలో తిరగండి, మీ పని మీరు చేయండి. మా పని మేము చేస్తున్నాము. మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మాత్రం మీకు మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.